బ్రేకింగ్ న్యూస్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు రోజుకో కీలక టర్న్ తీసుకుంటోంది. రాను రాను అల్లు అర్జున్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటుంది. అల్లు అర్జున్ తీరుపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపై ఫోకస్ పెట్టారు. రేవతి మరణం తరువాతి రోజు వరకు తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పారు. పోలీసులు తన వద్దకు రాలేదని అన్నారు. దీనికి కౌంటర్ గా వీడియో రిలీజ్ చేసి అసలు విషయాలను తెలిపారు పోలీసులు. అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇవాళ విచారణకు రావాలి అంటూ అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు. మరి ఆయన విచారణకు వస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ విచారణకు వస్తే అన్ని సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇటు అల్లు అర్జున్ అయితే పోలీసులు విచారణకి ఆదేశించారు. మరి ఆయన హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఆయన విచారణకి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పవన్? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన అల్లు అర్జున్కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల అటు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు అటు జవాబు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ సంధ్యా థియేటర్లో ఆ రోజు జరిగిన గొడవలో ఆ ఘటనలో అల్లు అర్జున్ తదితరుల సినిమా యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీసులు ఎవరు తన వద్దకు రాలేదంటూ చెప్పారు. దానికి కౌంటర్గా పోలీసులు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఇలా ఎందుకు చెప్పారు అనే దానిపైన పోలీసులు అయితే విచారించనున్నారు. అసలు వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది, సినిమా యూనిట్ అనుమతులు తీసుకున్నారా లేకుంటే సినిమా థియేటర్ యాజమాన్యం అనుమతులు తీసుకున్నారా, అసలు మీకు ఆ సినిమా థియేటర్ యాజమాన్యం ఏం సమాచారం ఇచ్చింది, మీరు అక్కడికి ఎలా వచ్చారు తదితర వివరాలన్నింటినీ కూడా కనుక్కొని ఉన్నారు. అనుమతి లేదని తెలిసినా ఎందుకు ర్యాలీ నిర్వహించాల్సి వచ్చింది, ఈ వివరాలన్నింటినీ కూడా అల్లు అర్జున్ని అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా ఆయనకు బెయిల్కి సంబంధించి మధ్యంతర ఉత్తర్వుల్లో పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ హాజరు కావాల్సిన పరిస్థితి. అయితే తన న్యాయవాది అశోక్ రెడ్డితో కలిసి ఆయన హాజరవుతారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు కూడా చాలా సీరియస్గా స్పందించారు. అటు రేవతి మృతికి కారణమయ్యి ఒక చిన్నారి ఇంకా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అల్లు అర్జున్ అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఘటన జరిగిన తర్వాత పోలీస్ అధికారులు అటు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి బయట జరిగిన ఘటనను వివరించినా కూడా తాను సినిమా చూసిన తర్వాతే వెళ్తానంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, వీటిలన్నిటికీ సంబంధించినప్పటికే పోలీసులు వీడియోలు అన్నీ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. వీటిని ఆధారాలన్నింటినీ ముందు పెట్టి ఈరోజు అల్లు అర్జున్తో పాటు అటు సంధ్యా థియేటర్ యజమానిని కూడా విచారించే అవకాశం అయితే కనపడుతుంది. అల్లు అర్జున్ మరి కాసేపట్లో తన నివాసం నుంచి బయలుదేరి అటు తన అడ్వకేట్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అక్కడ విచారణకు హాజరవుతారు. ప్రసన్న, అయితే పవన్, ఇటు చూసుకుంటే అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మొన్న ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిందో అప్పుడు అల్లు అరవింద్ కూడా మాట్లాడారు, మేము ఈ టైంలో మౌనంగా ఉండడమే బెటరు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇది చూసుకుంటే పోలీసులు కూడా అల్లు అర్జున్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు కానీ అల్లు అర్జున్ తీరు ఏ విధంగా ఉంది అనేది కూడా సంధ్యా థియేటర్లో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు మరొకసారి విచారణకు పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉందనుకోవచ్చు పవన్. అయితే అల్లు అర్జున్ మొదటగా ఆ రోజు ఎటువంటి ర్యాలీ కూడా నిర్వహించలేదు. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత మాత్రమే తాను ఆ సన్ రూఫ్లోంచి పైకి లేసి అభివాదం చేశాను. అది కూడా పోలీసులు మీరు బయటకు వస్తే అభివాదం చేస్తే అక్కడ నుంచి అభిమానులందరూ వెళ్ళిపోతారని చెప్పడంతోనే తాను ఆ విధంగా చేశానంటూ అల్లు అర్జున్ చెప్పారు. కానీ వాస్తవానికి ఆయన ఫ్లైఓవర్ మీద నుంచే ముషిరాబాద్ అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచే ఆయన పెద్ద ఎత్తున బయట ర్యాలీగా అందరికీ అభిమానులకి అభివాదం తెలుపుతూ ఆయన వచ్చింది. ఈ వీడియోలన్నింటినీ కూడా విడుదల చేశారు. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది, అనుమతి లేకుండా ఎందుకు అంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు తదితర వివరాలన్నింటినీ కూడా అడుగుతారు. అనుమతి లేదన్న విషయం అల్లు అర్జున్కి తెలుసా,
థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చారా, లేకుంటే సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జునే అక్కడికి తెలియక వచ్చారా, తమ ర్యాలీకి అనుమతి లేదని తెలియక వచ్చారా, ఈ వివరాలన్నింటినీ కూడా అల్లు అర్జున్ అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ రకంగానే అల్లు అర్జున్ని విచారణ చేయబోతున్నారు. ఇక అటు అల్లు అర్జున్ నివాసం పైన జరిగిన దాడి ఘటన పైన ఇప్పటికే అటు పోలీసులు స్పందించారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దాడికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా అరెస్టు చేశారు. అయితే ఇప్పటికే పిసిసి కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలందరికీ కూడా సంయమనం పాటించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎవరు కూడా అల్లు అర్జున్ వ్యవహారం పైన మాట్లాడొద్దు అన్నారు. మొన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పాను. దానిపైన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ మాట్లాడితే అది అల్లు అర్జున్కి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనో లేకుంటే మరొకటో అది పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మాట్లాడొద్దు, సంయమనం పాటించాలి. మనం సినిమా పరిశ్రమను ప్రోత్సహించే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి మనం ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. కేవలం చట్టానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూసుకోవాలి. ఎవరు కూడా అల్లు అర్జున్ విషయం పైన స్పందించొద్దంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇకపై అల్లు అర్జున్ వివాదం పైన స్పందించారు. అలానే నిన్న చంద్రశేఖర్ అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ కార్యాలయానికి అటు గాంధీ భవన్కు వెళ్ళారు. దీపాదాస్ మున్షిని కలిశారు. ఆమె మాట్లాడడానికి విముఖత చూపిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అక్కడ అందరూ ఉండడంతోనే అక్కడి నుంచి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయారు. తర్వాత ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడారు. అల్లు అర్జున్ కావచ్చు, అట్లనే చంద్రశేఖర్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది. అల్లు అర్జున్ కూడా ఆయన కుటుంబ సభ్యుడు, అంటే మా కుటుంబ సభ్యుడు లాంటి వాడే. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా ఆయన కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆ విచారణను కేవలం అటు పోలీసులు ఏదైతే మొన్న జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందంటూ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అటే విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా అనుమతులు ఉన్నాయని తెలుసా, లేవని తెలుసా, అనుమతులు తీసుకోకుండానే మీకు ఒకవేళ తప్పుడు సమాచారంతో అక్కడికి వచ్చారా, మిస్కమ్యూనికేషన్ వల్ల, ఈ వివరాలన్నింటినీ కూడా అల్లు అర్జున్ అడిగి పోలీసులు ఈరోజు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్.